తెలుగు సినిమా ప్రేక్షకులకు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి పరిచయం అక్కర్లేదు. అతని అసాధారణమైన నటన నైపుణ్యం సినిమా ప్రేక్షకుల హృదయాలపై స్థిరంగా ముద్ర వేసింది. విరూపాక్ష మరియు బ్రో వంటి హిట్లతో సాయి ధరమ్ తేజ్ తన సత్తాను పదే పదే నిరూపించుకున్నాడు. అయితే అప్పటినుండి అతని తదుపరి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూపులు స్పష్టంగా ఉన్నాయి. అతను వెండితెరపైకి తిరిగి వస్తాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2014లో పిల్లాతు లైలని బియాన్ తో తన అరంగేట్రం చేసిన సాయి ధరమ్ తేజ్ తన సుప్రసిద్ధ వంశపు నీడను అధిగమించి వేగంగా కీర్తిని పొందాడు. అతని ప్రయాణం రే, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీం, తిక్క, విజేత, నక్షత్ర మరియు జవాన్ వంటి చిత్రాలలో చిరస్మరణీయమైన ప్రదర్శనలతో అలంకరించబడింది. అతని నైపుణ్యం మరియు అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది. అప్పుడప్పుడు పరాజయాలు ఎదురైనప్పటికీ మనోహరమైన కథలను అందించడంలో సాయి ధరమ్ తేజ్ యొక్క నిబద్ధత తిరుగులేనిది. వారి తాజా వెంచర్ కోసం దర్శకుడు సంపతి నందితో కలిసి గంజా శంకర్ ప్రకటన అభిమానులలో విపరీతమైన ఉత్సాహాన్ని సృష్టించింది. అయితే బడ్జెట్ పరిమితుల కారణంగా ఉత్పత్తిని నిలిపివేయాలని ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి. అధికారిక ధృవీకరణ కోసం వేచి ఉండగా ఈ వార్త సాయి ధరమ్ తేజ్ యొక్క నమ్మకమైన మద్దతుదారులను నిరుత్సాహపరిచింది. ఏది ఏమైనా నాణ్యమైన సినిమా అందించాలనే పట్టుదలతో సాయి ధరమ్ తేజ్ ఉన్నాడు. మరో అత్యద్భుతమైన చిత్రాన్ని తీసుకురావాలనే అతని సంకల్పం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రేక్షకులకు మరో మరపురాని సినిమా అనుభూతిని అందిస్తుంది. అతని తదుపరి ప్రయత్నం కోసం ఎదురుచూపులు పెరుగుతుండగా మెగా యొక్క ప్రతిభావంతుడైన మేనల్లుడు కెరీర్లో మరో ఆకర్షణీయమైన అధ్యాయం అవుతుందనే వాగ్దానం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.